తులసిరెడ్డి గారు ఇప్పుడు ఈ ఐపీఎస్లు లేకపోతే ఇంకొంతమంది ఐఏఎస్ల పేర్లు వినపడుతున్నాయి. ఇప్పుడు మనం ముగ్గురు సస్పెన్షన్ చూసాం, ఇద్దరు ముగ్గురు ఆ పరారీలో ఉన్నారు, ఎక్కడున్నారో తెలియదు. ఇంకొందరు ఉన్నా కూడా వాళ్ళ చుట్టూ మినిట్ ఏం జరుగుతుందో తెలియని రకంగా ఫైళ్ళు మూవ్ అవుతున్నాయి కదా. సో వీళ్ళతో పాటు గత ప్రభుత్వ హయాంలో సలహాదారులుగానో మంత్రులుగానో పనిచేసిన నేతల పరిస్థితి కూడా ఎలా ఉండే అవకాశం ఉంది? ఒకటి వెంకటకృష్ణ గారు, తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాల్సిందే, దాంట్లో నో డౌట్. కానీ అదే పనిగా వచ్చేసి ప్రభుత్వము పనిచేస్తుంది అనే ఒక అభిప్రాయం వస్తే దానివల్ల వచ్చేసి ప్రజల్లో నెగిటివ్ రియాక్షన్ వస్తుంది. ఇక ఆ యాంగిల్ కూడా ప్రభుత్వం కేసు పెట్టాలంటే ఎవరి మీదైనా పెట్టచ్చు. ఒక ఎస్ఐ అనుకుంటే ముఖ్యమంత్రి కూడా కేసు పెట్టచ్చు. గత ప్రభుత్వం పెట్టలేదా? అదే కదా, ఒక ఎస్ఐ అనుకుంటే చాలు వచ్చేసి. అవును, కాబట్టి కేసులు ఎవరి మీదైనా పెట్టచ్చు. కానీ దాంట్లో వచ్చేసి ప్రజలు నిజంగా తప్పు చేసి ఉంటే డెఫినెట్ గా శిక్షించాల్సి అనుకుంటారు. కానీ అది డోస్ ఎక్కువైతే అతి సర్వత్రా వర్జయిత్ అని చెప్పేసి ఇది కచ్చ రాజకీయ, జగన్మోహన్ రెడ్డి కచ్చ రాజకీయాలు చేస్తాడనేది ప్రధానంగా అతను ఓడిపోయేదానికి 150 నుండి 11కి వచ్చింది. ప్రధానంగా వచ్చేసి ఇతను కచ్చ రాజకీయాలు అనే యాంగిల్లే మెయిన్ గా అతనికి దెబ్బతీసింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే కచ్చ రాజకీయాలు చేస్తా ఉంది అనే యాంగిల్ వస్తే కనుక అధికారుల మీద కానీ రాజకీయ నాయకుల మీద కానీ అది వచ్చేసి ప్రభుత్వానికి నెగిటివ్ వస్తుంది, దాంట్లో పాజిటివ్ రాదు. కానీ తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాల్సిందే, దాంట్లో వచ్చేసి చట్టపరంగా తీసుకోవాల్సిందే. కానీ అభిప్రాయం రాకూడదు. ఆ అభిప్రాయం వస్తే మాత్రము దానివల్ల సరే ఆఫీసర్స్ ఏం చేస్తారు, సస్పెండ్ చేస్తారు, క్యాట్కి పోతారు, తర్వాత హైకోర్టుకు పోతారు. అది ఎప్పుడో జరుగుతుంటాయి. రాజకీయ నాయకులు ఏమి వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేస్తారు, జైలుకి పోతారు, బెయిల్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో. కాబట్టి అది ఇంకా ఒక స్థాయి దాటిపోతే ఆయన కాడికి అయింది, లేకపోయిన కాడికి పోయింది, ఇంతకన్నా ఏం చేసేది అనే స్థాయికి వస్తే అది మళ్ళీ సమాజానికి కూడా మంచిది కాదు వచ్చేసి. కాబట్టి తప్పు చేసిన వాడు శిక్షింపబడాలి. కానీ కక్ష రాజకీయాలు వస్తున్న అభిప్రాయం ప్రభుత్వానికి కూడా రాకూడదు. ఇది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు అన్నది తులసిరెడ్డి గారు కరెక్టే, 100% కరెక్టే. కానీ ఇప్పుడు నేను ఒక మాట ఏంటంటే, ఇప్పుడు లిక్కర్ వ్యవహారమే తీసుకోండి. లిక్కర్ విషయంలో మల్టిపుల్ స్కామ్స్ ఉన్నాయి, ఆర్థికపరమైన నేరాలు ఉన్నాయి అందులో. తర్వాత డిజిటల్ మనీని యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ క్యాష్ తీసుకుని బ్లాక్ సరుకు అమ్మి ఇప్పటివరకు తేల్చిన ప్రకారం 1,00,000 కోట్లు కదా, 96,000 కోట్ల రూపాయలు అట్లా సైడ్కి వెళ్ళిపోయింది అనేది చెప్తున్నారు కదా. ఇప్పుడు అది రావాలంటే కన్సర్న్ ఆఫీసర్స్తో పాటు దాని వెనక ఉన్న పెద్దలు ఎవరు, బెవరేజెస్ ఎవరివి, డిస్టిలరీస్ ఎవరివి, ఇవన్నీ కూడా వస్తాయి కదా. కాబట్టి 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ను వెలికి తీయాలన్నప్పుడు అది కూడా కక్ష అని వైసీపీ దాన్ని ప్రచారం చేసే ప్రమాదం ఉంది. కానీ అలాగని వదిలేయలేరు కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదే 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 అందుకే ప్రతిదీ కూడా వచ్చేసి మనము తప్పు చేసినది నిరూపించడం కూడా కాదు, జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే జడ్జి ముందర హత్య చేసినా గానీ దానికి సాక్ష్యం కావాలా. అవును, జడ్జి ముందర ఒక ఇంటి ముందర హత్య జరిగి జడ్జి చూస్తానన్నా గానీ అతను తీర్పిచ్చేటప్పుడు వచ్చేసి నేను చూశానని చెప్పేసి లేడు, దానికి ఎవరో సాక్ష్యం కావాల. కాబట్టి ఇవన్నీ ఎవిడెన్స్, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఒకటి అనుకుంటానే అంత ఈజీ కాదు. దానికి వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అనేది తప్పు చేసినాడని తెలిసి కూడా, ఇప్పుడు పులిందల కేసే ఉంది, వివేకానంద రెడ్డి హత్య కేసు అందరికీ తెలుసు, పులిందల అంగళకాలు ఉండే వాళ్ళకు 5 ఏళ్ళ నుండి తెలుసు. కానీ ఏమైంది వచ్చేసి అది ఇంకా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కాబట్టి ఇక్కడ ఎవిడెన్స్ అనేది, ప్రూఫ్ అనేది, సాక్ష్యం అనేది చాలా ప్రతి కేసులో ఉంటాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వచ్చేసి డీల్ చేయాల్సిందే. తప్పు చేసిన వాళ్ళకు హెచ్చరిక ఉండాల్సిందే, వేరే వాళ్ళు తప్పు చేయకుండా హెచ్చరిక ఉండాల్సిందే. కానీ ఇది శృతి మించింది, ఇదే పని చేస్తున్నారు వీళ్ళకి, తప్ప వేరే పని లేదు అని వస్తే కన్నా అది కూడా మంచిది కాదు. ఆల్రెడీ ఆయన మొదలెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు, పరిపాలన గాలి వదిలేశాడు, రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉందని ఆల్రెడీ మొదలు పెట్టేసినాడు ఆయన. ఏంటి శ్రీనివాసరావు గారు, మీరు ఆయనకి ఏమంటే మీడియా ఒకటి ఉంది కాబట్టి ఆయన అవకాశం ఆయనకు ఎక్కువ ఉంది. కానీ వచ్చేసి ఆయన చేసింది చూశారు కాబట్టి ప్రజలు ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా నమ్మరు. నేను కూడా వచ్చేసి గతంలో ఆయన విపరీతంగా విమర్శించడమే, కానీ ఇప్పుడు వచ్చేసి కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్పాల్సిన వస్తుంది. మేము వచ్చేసి గవర్నమెంట్ ప్రతిసారి వచ్చేసి ఇప్పుడు జగన్ ఎక్కువ తిట్టాలంటే కుదరదు, ప్రభుత్వ వైఫల్యాలు అన్నప్పుడు మేము వచ్చేసి కొన్ని ఇప్పుడు వైఫల్యాలు చెప్పాల్సిన వస్తుంది. కానీ కొందరు జీర్ణం చెప్పలేకపోతున్నారు. నేనేమో వచ్చేసి జగన్ కప్పుడు వంద పాడుతున్న స్థాయిలో కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అవును, రైట్. శ్రీనివాసరావు ఏంటి